ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుంగనూరు వస్తే వారిపై దాడులు చేయించారని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా దమ్ము ధైర్యంతో ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడని తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రజానాయకుడు చంద్రబాబు, మా నాయకుడికి భయం లేదన్నారు. దోచుకుని దాచుకున్న మీకు భయం ఉంది కాబట్టే పారిపోతున్నారన్నారు. గురువారం మిమ్మల్ని అడగడానికి వస్తే మిథున్ రెడ్డి రాళ్లదాడి చేయించాడన్నారు. మీకు మీ పార్టీ లీడర్లకు డబ్బు మీద అంత వ్యామోహం ఎందుకని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి అడ్డగోలుగా దోచుకోమని మైనింగ్ అప్పగించారన్నారు. మీరు దొంగ చేతికి తాళం ఇచ్చారు కాబట్టే ప్రజా సంపద దోచేసుకున్నారు. పెద్దిరెడ్డి వేల కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టారని బుద్దా వెంకన్న అన్నారు. అధికారం ధన దాహంతో విర్రవీగారన్నారు. మీ అక్రమాలు అరాచకాలు చూడలేక ప్రజలు తిరగబడుతున్నారు. డబ్బు మదంతో అయ్యా కొడుకులు దాడులు చేయిస్తున్నారన్నారు. చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఓడించడానికి డబ్బులు వెదజల్లారన్నారు. అయినా ప్రజలు అయ్యా కొడుకుల కుట్రను తిప్పికొట్టారని పేర్కొన్నారు బుద్దా వెంకన్న. నిన్న మిథున్ రెడ్డి చేసిన నిర్వాకం రాష్ట్ర ప్రజలు చూశారని, ఆఖరికి వైసీపీ కార్యకర్తలే వారికి అండగా నిలవలేదన్నారు. అయ్యా కొడుకుల అవినీతితో ఆ పార్టీ వాళ్లే నివ్వెరపోయారన్నారు. మీ నియోజకవర్గంలో ప్రజలే మిమ్మల్ని చీకొడుతున్నారన్నారు. 1000 తరాలు తిన్నా తరగని సంపదను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోచుకున్నారని బుద్దా వెంకన్న అన్నారు. నిన్న పుంగనూరు ప్రజలు మిథున్ రెడ్డిని చీదరించుకున్నారు. మైనింగ్ గనులను ప్రజలకు అప్పగించాలన్నారు. చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటని బుద్దా వెంకన్న అన్నారు. ఒకవేళ నిజంగా మేము తలుచుకుంటే మీరు ఇలా తిరగగలరా అని ప్రశ్నించారు. మా నాయకుడు చంద్రబాబు సంయమనంతో ఉండాలని చెప్పారు కాబట్టి సైలెంట్ గా ఉన్నామన్నారు. లోకేష్ బాబు రెడ్ బుక్ పేరు చెబితేనే ఒక్కొక్కరికి తడిసిపోతుందని, ఆ బుక్ లో పేర్లు బయట పెడితే ఇక మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా పెద్దిరెడ్డి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కొడాలి నాని గురించి మాట్లాడుతూ వాడొక వెధవాని, వాడు లాక్కున్న థియేటర్ అసలు యజమానులకు అప్పగించాలన్నారు. చంద్రబాబు పాలించే పరిపాలన రావణ కాష్టం ఎలా అవుతుందో కొడాలి నాని చెప్పాలన్నారు. ఇది రామరాజ్యమని, జగన్మోహన్ రెడ్డి నడిపింది రావణ కాష్టమని, నాని ఇలానే మీరు పిచ్చి పిచ్చిగా వాగితే మీ నాలుక చీరేస్తానని పేర్కొన్నారు. ప్రజలిచ్చిన తీర్పుకు వైసీపీ నాయకులకు మైండ్ దొబ్బిందని బుద్దా వెంకన్న అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.